was there which started the independence freedom struggle also. This is what we have to tell people. అదే విధంగా ఇండిపెండెన్స్ వచ్చే ముందు మనకి ఇట్లా పార్లమెంటు అసెంబ్లీలు ఉండేటివి కావు. ఇట్ వాస్ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా 6 మంది క్రైస్తవులు ఉండేవారు. అండ్ దీస్ 6 క్రిస్టియన్స్ దే వర్క్ along with Dr. Baba Saheb Ambedkar in formulating the Constitution of India and approving the Constitution of India in the Constituent Assembly. అంటే భారత రాజ్యాంగంలో రచించడంలో కూడా క్రైస్తవుల పాత్ర ఉందని మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా 16వ శతాబ్దంలో పోర్చుగీస్ కొచ్చిన్ అండ్ గోవాలో యూరోపియన్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చే ముందు పోర్చుగీస్ స్కూల్స్ కొచ్చిన్ అండ్ గోవాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్వతంత్రం తర్వాత ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది మన భారతదేశంలో అన్ని స్టేట్స్కి స్ప్రెడ్ కావడం జరిగింది. సో దిస్ ఇస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ మనం చూసుకుంటే ఏదైతే స్కూల్స్ విద్యా సంస్థలు ఇండిపెండెన్స్ ముందు స్థాపించడం జరిగిందో అవంతా దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఎడ్యుకేట్ చేసింది మన దేశాన్ని. అదేవిధంగా ట్రైబల్ రైట్స్, చాలామంది భూస్వాములు మన ట్రైబల్స్ని చాలా హింసించేవారు. వారి కొరకు మన క్రిస్టియన్ మిషనరీస్ కొట్లాడి వారి కొరకు ట్రైబల్ రైట్స్ అనే ఒక యాక్ట్ కూడా వాళ్ళు కొట్లాడితేనే ట్రైబల్స్కి ఒక ల్యాండ్ పైన వాళ్ళ రైట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ద్రవిడియన్ లాంగ్వేజ్, అంటే మనము సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ద్రవిడియన్ లాంగ్వేజ్ పైన కూడా అనేక రీసెర్చ్లు చేయడం జరిగింది. అండ్ దే బిల్డ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హెన్స్ ది ద్రవిడియన్ లాంగ్వేజ్. దట్ ఈస్ వై వి ఆర్ ఆల్ కాల్డ్ ద్రవిడియన్స్ ఇన్ సౌత్ ఇండియా. That is the contribution of the Christian community post independence. ఇప్పటి వరకు దేశంలో 25% of the education is done by the Christian institutions.